ఇంట్లో అపార్ట్మెంట్లో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలు తరచూ మనం చూస్తూ ఉంటాం. అయినా కొంతమంది ఆ విషయంలో నిర్లక్ష్యం వహిస్తూ ఉంటారు. మరి వంటగదిలో గ్యాస్ ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు అధికారుల మాటలో తెలుసుకుందాం. సిలిండర్ రెగ్యులేటర్ దగ్గర మన ప్రమాదశత్తు ఇక్కడ మనకు రెగ్యులేటర్ అంటుకుంది అనుకోండి, రెగ్యులేటర్ ఆన్ అండ్ ఆఫ్ అది మనకు ఆన్ ఆఫ్ చేసేది అది అంటుకుంది అనుకోండి, అక్కడ అంటుకోకుండా పక్కకు అంటుకున్నది అనుకోండి, దాన్ని మనము రెగ్యులేటర్ కంప్లీట్ అక్కడ అంటుకున్నప్పుడు ఆ రెగ్యులేటర్ బంద్ చేసుకోవచ్చు. ఒకవేళ బంద్ చేసి ఆన్ అండ్ ఆఫే మొత్తం మంట మండి కరిగిపోయింది అనుకోండి, అక్కడ ఏది లేకపోతే కంప్లీట్ ఆ చుట్టుపక్కల ఏరియాలో బకెట్తోని ఇక్కడ రెగ్యులేటర్ దగ్గర మంట అంటుకుంది అనుకోండి, అక్కడ ఆన్ అండ్ ఆఫ్ మెల్ట్ అయిపోయింది, ఏది లేదు, ఆ బకెట్తో కూడా ఆపుకోవచ్చు. ఆక్సిజన్ కటప్ అయ్యి మంట అనేది మనకు ఆగిపోతుంది. బకెట్తో ఆర్పేసిన తర్వాత రెగ్యులేటర్ బంద్ చేసుకోవాలి. అక్కడ రెగ్యులేటర్ బంద్ చేసి ఓపెన్ ఏరియాలో కానీ కాంప్లెక్స్లో ఉంటే టెర్రస్ పైన కానీ తీసుకుపోయి అక్కడ ఓపెన్ ఏరియాలో సిలిండరు పెట్టేయాలి. అక్కడ చిన్న మెరుగులు కానీ ఏమన్నా ఉంటే మళ్ళీ దానికి ఫైర్ కానీ ఆస్కారం ఉంటుంది కాబట్టి అది తీసుకుపోయి టెర్రస్ పైన వెళ్ళిపోతే అక్కడ మీద కాంప్లెక్స్లో ఉంటే టెర్రస్ పైన పెడితే ఓపెన్ ఏరియాలో గ్యాస్ కంప్లీట్ సిలిండర్ నుంచి కంప్లీట్ వెళ్ళిపోయేదాకా అక్కడ టెర్రస్ పైన పెట్టదు. ఓపెన్ ఏరియాలో కూడా గ్యాస్ వెళ్ళిపోయేదాకా కూడా ఓపెన్ ఏరియాలో కూడా పెట్టవచ్చు. అక్కడ సిలిండర్ అంటుకున్నప్పుడు బకెట్ గిట్ట ఏది లేదనుకోండి, ఇండిపెండెంట్ హౌస్లో కానీ ఎక్స్టింగ్విషర్ ఉంటుంది. ఎక్స్టింగ్విషర్ ఉన్నదనుకోండి, ఎక్స్టింగ్విషర్తో ఎలా ఆర్పాలి, ఎక్స్టింగ్విషర్తో కార్బన్ డైఆక్సైడ్ సిలిండర్తో ఎలా ఆర్పాలి. ఒకవేళ ఏబీసీ కానీ CO2 కార్బన్ డైఆక్సైడ్ సిలిండర్ కానీ గ్యాస్ అంటుకున్నప్పుడు ఆ ఎక్స్టింగ్విషర్ తీసుకుపోయి మన కటప్ చేయొచ్చు. దీంతో ఎక్స్టింగ్విషర్ కంపల్సరీ పెట్టుకుంటే మీరు ఎట్టి పరిస్థితిలో ఇలా ఆర్పడంలో ఈజీ అవుతుంది. ఇలా CO2 ఎక్స్టింగ్విషర్ ఉంటే మీరు ఈజీ ఫైర్, ఎంత పెద్ద ఫైర్ అయినా సరే, గ్యాస్ ఫైర్, మీ ఇంట్లో ఫైర్ ఎక్స్టింగ్విషర్ పెట్టుకున్న తర్వాత అసలు మీ గ్యాస్ ఫైర్లు కూడా ఈజీ ఆర్పుకునేట్టు మీకు అవకాశం ఉంటుంది. గ్యాస్ లీక్ అయినప్పుడు బకెట్ కానీ అండ్ ఎక్స్టింగ్విషర్ లేకుంటే కాటన్ దుప్పటి, గోనె సంచి కానీ కాటన్ దుప్పటి కానీ వాటర్లో ముంచి ఇలా కప్పి ఇట్లా మన సైడ్ కలిపి ఇట్లా ఆర్పడం. బ్లాంకెట్ లేదు, ఎక్స్టింగ్విషర్ లేదు, మన బకెట్లు ఏది లేదు, అవైలబుల్ ఏది లేదు. అక్కడ పైప్ దగ్గర అంటుకున్నది. పైప్ దగ్గర అంటుకున్నప్పుడు ఇక్కడ మనకు ఈ ఆన్ అండ్ ఆఫ్ మనకు ఛాయిస్ ఉండేది ఆర్పడానికి, దీనికి ఛాయిస్ ఉండదు. అక్కడ గోడ దగ్గర కానీ ఉంటే మనకు చేయలేదు కాబట్టి కొంచెం ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఆన్ అండ్ ఆఫ్ చేసుకోలేని పరిస్థితిలో పైప్ దగ్గర ఎట్లా మండితే ఎట్లా ఆర్పాలి అనేది చూపెట్టారు. రెగ్యులేటర్ బంద్ చేసుకోలేని పరిస్థితిలో ఉంటే పైప్ దగ్గర మనకు గ్యాస్ అంటుకుందండి, దాన్ని ఎట్లా ఆర్పాలి. మన బ్లాంకెట్తో కటప్ చేయాలి. కటప్ చేస్తే ఈజీ ఆరిపోతుంది. మళ్ళీ ఇక్కడ మన పైప్ తీసుకొని సిలిండర్ బయటకు తీసుకొచ్చి రెగ్యులేటర్ దాంతో ఆర్పేయాలి. ఎప్పుడైనా సరే మనం ఎల్పిజి సిలిండర్ డెలివరీ ఏజెంట్ నుంచి డెలివరీ చేసుకున్న తర్వాత 3 విషయాలు గమనించుకోవాలి. ఒకటి, సిలిండర్ హై ప్రెజర్ చేసి ఉందా లేదా. అంటే దానిపైన సిలిండర్కి 3 పిల్లర్లు ఉంటాయి. ఒక పిల్లర్ పైన హై ప్రెజర్ డేట్ చేయాల్సిన డేట్ దానిపైన ఉంటుంది. మనకి ఇయర్లో 4 క్వార్టర్స్ ఉంటాయి, ABCD. ఆ 4 క్వార్టర్లో ఏ క్వార్టర్లో ఏ ఇయర్లో అది నెక్స్ట్ హై ప్రెజర్ డేట్ చేయాలనో దానిపైన రాసి ఉంటుంది. అది ప్రాపర్గా ఆ డేట్ ఉందా లేదా చూసుకున్న తర్వాత నెక్స్ట్ సిలిండర్ వాల్వ్ నుంచి సేఫ్టీ పిన్ ఉంటుంది. ఆ సేఫ్టీ పిన్ తీసి అందులో ఒక వాచర్ ఉంటుంది. ఆ వాచర్ ఉందా లేదా చూసుకొని ఒక చేతిలో కొన్ని వాటర్ తీసుకొని ఆ వాల్ పైన పోస్తే ఏమైనా బుడగలు వస్తున్నాయా లేదా, అంటే ఆ బుడగలు వస్తే అందులో నుంచి ఎల్పిజి లీక్ అవుతున్నట్టు. ఆ బుడగలు ఏమి రాకపోతే అందులో నుంచి ఏమి లీక్ అవుతలేదు అన్నట్టు మనం గమనించుకోవాలి. నెక్స్ట్, డెలివరీ ఏజెంట్ని ఎల్పిజి సిలిండర్కి ఒక రెగ్యులేటర్ పెట్టి ఆ రెగ్యులేటర్ని ఆన్ చేసి ప్రాపర్గా ఎల్పిజి అనేది బయటికి వస్తుందా లేదా, లేకుండా చిన్న కింది నుంచి ఏమైనా లీక్ అవుతుందా లేదా కూడా గమనించుకోవాలి. ఈ 3 విషయాలు గమనించుకున్న తర్వాతనే మన ఎల్పిజి సిలిండర్ని మనం డెలివరీ చేసుకోవాలి.